ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ కేంద్ర కార్యాలయం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో వైసీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీనిలో భాగంగా వారికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు తిరస్కరించింది. టీడీపీ కేంద్ర కార్యాలయం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో వైసీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. యామిని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి, అదేవిధంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి కేసుల్లో వైసీపీ నేతలకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అరెస్టు నుంచి తమకు రక్షణ కల్పిస్తే సుప్రీంకోర్టుకు వెళ్తాము అని చెప్పి, అందువలన ముందస్తు బెయిల్ను నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను 2 వారాల పాటు సస్పెండ్ చేయాలి అని చెప్పి వైసీపీ నేతల తరపున న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని కూడా హైకోర్టు తిరస్కరించింది. కొద్దిసేపటి క్రితమే ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైసీపీ నేతలకు బిగ్ షాక్ తగిలినట్టయింది. ఈ కేసుల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 2021లో వైసీపీ మోకలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో విజయవాడ నుంచి దేవినేని అవినాష్, గుంటూరు నుంచి ఎల్లాపిరెడ్డి, రాజధాని నుంచి నందిగం సురేష్, తలసిల్ల రఘురాం వీళ్ళ 4 ఆధ్వర్యంలో వైసీపీ మోకలు దాడులు చేశాయి అని చెప్పి అప్పట్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేయటమే కాకుండా అడ్డుకున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలపై కూడా మారణాయుధాలతో దాడులు చేశారు. దీంతో అనేక మంది తీవ్రంగా గాయపడి అప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే ఈ నేపథ్యంలోనే అప్పట్లో టీడీపీ నేతలు ఈ సంఘటనపై కేసు నమోదు చేయాలని, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కూడా ఫిర్యాదు చేసినప్పటికీ మంగళగిరి పోలీసులు పట్టించుకోకపోవడంతో పాటు సింపుల్ సెక్షన్లు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి వెంటనే పంపించారు. దీనిపై తాము అధికారంలోకి వస్తే వెంటనే దర్యాప్తు చేపడతాము అని కూడా, అదేవిధంగా అవసరమైన సెక్షన్లు కూడా మారుస్తామని అప్పట్లో చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కేసును పునర్దర్యాప్తుకు ఆదేశించింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేసి ఈ కేసులో 307ని కొత్త సెక్షన్ చేరుస్తూ కోర్టులో మెమో ఫైల్ చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే వైసీపీ నేతలు దేవినేని అవినాష్, నందిగం సురేష్, ఎల్లాపిరెడ్డి, తలసిల్ల రఘురాం వీళ్లతో పాటు మొత్తం 14 మంది హైకోర్టులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సుదీర్ఘ వాదోపవాదాలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించడంతో పాటు హైకోర్టులో అడ్వకేట్ జనరల్ కూడా వాదనలు వినిపించారు. ఈ వాదనల సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తమ వద్ద ఉందని, మారణాయుధాలతో దాడులు చేశారు అని చెప్పి, అదేవిధంగా పలువురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందిన వూండ్ సర్టిఫికెట్లను కూడా వాళ్ళు హైకోర్టుకు సమర్పించారు. అయితే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వాళ్ళు ఎవరో తమకు తెలియదని, తమకు ఈ దాడితో సంబంధం లేదు అని చెప్పి వైసీపీ నేతల తరపు న్యాయవాదులు ప్రకటించారు. సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం సీసీటీవీ ఫుటేజ్ వీటన్నిటిని పరిశీలించి ఈ రోజు హైకోర్టు ప్రారంభమైన వెంటనే ఈ నలుగురికి కూడా ఈ నలుగురితో పాటు మొత్తం 14 మందికి కూడా ముందస్తు బెయిల్ ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంపై కూడా అప్పట్లో జోగి రమేష్, ఇప్పుడు మాజీ మంత్రి, అప్పట్లో పెడన ఎమ్మెల్యే, ఆ తర్వాత మంత్రిగా కూడా పనిచేసిన జోగి రమేష్ తన అనుచరులతో మారణాయుధాలు తీసుకొని దాడికి వెళ్లారు. ఆ రోజు అడ్డుకున్న టీడీపీ నేత బుద్దా వెంకన్నపై కూడా దాడి చేశారు. ఇలా ఈ దాడికి సంబంధించి అప్పట్లో కూడా టీడీపీ నేతలు కేసు ఇచ్చినప్పటికీ కూడా కేసుని నమోదు సింపుల్ సెక్షన్లతో కేసు నమోదు చేసి దాడిని ఎవరైతే అడ్డుకున్నారో టీడీపీ నేతలపై SC ST కేసు నమోదు చేశారు. దీంతో అప్పట్లోనే టీడీపీ నేతలు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కేసును కూడా పునఃసమీక్షిస్తామని చెప్పారు. వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి దర్యాప్తు చేపట్టి 307ని చేర్చారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి కూడా జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించడమే కాకుండా ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపిస్తూ జోగి రమేష్ కేవలం చంద్రబాబుతో మాట్లాడేందుకు అపాయింట్మెంట్ కోసమే ఆయన ఇంటికి వెళ్లారని, దాడి చేయడానికి వెళ్లలేదు అని చెప్పారు. అయితే టీడీపీ తరపు న్యాయవాదులు దాడి చేసే అపాయింట్మెంట్ కోసం మాట్లాడేందుకు వెళ్లిన వాళ్ళు మారణాయుధాలు తీసుకొని 200 మంది జనాన్ని వేసుకొని ఎందుకు వెళ్తారు అని చెప్పి కూడా నిలదీశారు. దీంతో ఈ వాదనల అనంతరం ఈ రోజు ఉదయం ఆయనకు కూడా
ముందస్తు బెయిల్ను నిరాకరిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఆ వెనువెంటనే జోగి రమేష్ గాని లేకపోతే కేంద్ర కార్యాలయంపై జరిపిన దాడిలో ఉన్న నలుగురు వైసీపీ నేతలకు సంబంధించిన లాయర్లు గాని వీళ్ళంతా కూడా హైకోర్టు ముందస్తు బెయిల్ను నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పును 2 వారాల పాటు సస్పెండ్ చేయాలని తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాము అని చెప్పి కూడా హైకోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ ఉంది అని అంటూ కూడా వాళ్ళు హైకోర్టు న్యాయమూర్తికి అందించారు. ఇదే సమయంలో మళ్ళీ టీడీపీ తరపు న్యాయవాదులు మాత్రం సుప్రీంకోర్టు అటువంటి తీర్పు ఏమీ ఇవ్వలేదు అని చెప్పి హైకోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసి సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అవకాశం కోసం 2 వారాల పాటు సస్పెండ్ చేసేలాగా తీర్పు ఇవ్వలేదని ఆ తీర్పును వక్రీకరిస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన అసలు తీర్పు ఏంటనేది ఆ కాపీని కూడా టీడీపీ తరపు న్యాయవాదులు ఆ హైకోర్టుకు అందించారు. ఈ 2 తీర్పు కాపీలను పరిశీలించిన అనంతరం కొద్దిసేపటి క్రితం హైకోర్టు వీళ్ళందరికీ కూడా బెయిల్ నిరాకరిస్తూ అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ నిరాకరణ ఉత్తర్వులను 2 వారాల పాటు సస్పెండ్ చేయాలని చెప్పి ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయటం అనేది సాధ్యం కాదు అని చెప్పి వీళ్ళకి ముందస్తు బెయిల్ నిరాకరిస్తున్నామని అరెస్టు నుంచి రక్షణ కల్పించే ప్రసక్తే లేదు అని కూడా స్పష్టం చేసింది. ఇటువంటి సీరియస్ కేసుల్లో పైగా హత్యాయత్నం కేసుల్లో కానీ లేకపోతే మారణాయుధాలతో మూకుమ్మడి దాడులు మూకదాడులు చేసిన కేసులో కానీ అరెస్టు నుంచి రక్షణ కల్పించే అవకాశమే లేదు అని చెప్పి అటువంటి ప్రసక్తే లేదు అని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో వైసీపీ నేతలు దేవినేని అవినాష్ గాని జోగి రమేష్ అదేవిధంగా తలశీల రఘురాము నందిగం సురేష్ ఎల్ అప్పిరెడ్డి వీళ్ళందరినీ కూడా వీళ్ళతో పాటు మొత్తం 14 మందిని అరెస్ట్ చేసేందుకు పోలీసులకు ఇప్పుడు అవకాశం దొరికింది. అయితే ఈ రోజు ఎప్పుడైతే హైకోర్టు బెయిల్ నిరాకరించిందో ఈ వైసీపీ నేతలంతా కూడా అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారు అని కూడా మనకు సమాచారం అందుతుంది. పోలీసులు మాత్రం వీళ్ళ కదలికలపై ఇప్పటికే నిఘా విధించారు. యామిని.